ఓకే, చూడండి. ఒక దత్తాంశానికి ప్రామాణిక విచలనం లేదా క్రమ విచలనం ఏదైనా ఒకటే కదా ఇచ్చాడు. అయితే దానికి విస్తృతి కనుక్కోమనండి. విస్తృతి ఎలా వస్తుంది? ప్రామాణిక విచలనానికి స్క్వేరే కదండి. ప్రామాణిక విచలనం ఎంత ఇచ్చాడు? 6.66. దీనికి స్క్వేర్ అండి. కనుక్కోండి, లేదు రకరకాల మీ ఇష్టం. దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, 6 × 1.11 అని స్క్వేర్. మీరు మామూలుగా చేసుకోండి, ఎందుకే చెప్తున్నా. 6కి స్క్వేర్ ఏమో 36 అండి. ఇంటూ 111కి పాయింట్ తర్వాత పెడదాం. 111కి స్క్వేర్ ఎంత? 111కి స్క్వేర్ ఎట్లా గుర్తుందండి? 1 2 3 2 1. అంటే ఇక్కడ పాయింట్ ఇక్కడ వస్తుంది అనుకోండి. 4 తర్వాత రావాలి కదా. ఇప్పుడు 36ని దీంతో హెచ్ వేసుకున్నాం అనుకోండి. సో మీ ఇష్టం ఎట్లయినా హెచ్ వేసుకోండి. ఇదిగోండి, దిస్ ఇస్ 123, 21ని 36తో. 36 ఒకట్లు 3 6, 72 3 7 5, 108 and 7 115, 36 2 72 11 83, 36 8 44. 4 తర్వాత పాయింట్ ఉండాలి కదండి, అందుకని 44.3556. సో మామూలుగా నచ్చ వేసుకోండి, మీ ఇష్టం అది. నేను ఊరికే అది ఉపయోగించాను, దీని స్క్వేర్ని. ఓకే, రైట్ అండి. నెక్స్ట్